మే నెలలో పుర ఎన్నికల పోరు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధం. రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు. ఓటర్ల జాబితా సిద్ధం. సో మనం చూసుకుంటే మండల ప్రజా పరిషత్తు, జిల్లా ప్రజా పరిషత్తులు ఎన్నికలు అయితే రాబోతూ ఉన్నాయి. రాష్ట్రంలో జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. పరిస్థితులన్నీ అనుకూలిస్తే మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం అయితే ఉంది. సో మనం చూసుకున్నట్లయితే 2026 ఫిబ్రవరి 5 వరకు కేంద్ర ఎన్నికల సంఘం సమీకరించిన జాబితాలో నియోజకవర్గంలోని అదనపు ఓటర్ల వివరాలను మండలాల వారీగా గుర్తించి వాటిని సంబంధిత పంచాయతీ పోలింగ్ కేంద్రాల వారీగా ఉన్న జాబితాలను జత చేయాలని చెప్పేసి హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి మినహా అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వీటి ఆధారంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ పరిధిలోని గ్రామ పంచాయతీలు, పోలీస్ స్టేషన్ల వారీగా కొత్త జాబితాలు రూపొందించాలని తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ జాబితాలను జిల్లా పంచాయతీ అధికారి ధృవీకరణ తర్వాత సెంటర్ ఫర్ ద గుడ్ గవర్నెన్స్ యూజర్ మాన్యువల్ సూచనల ప్రకారం పోలింగ్ కేంద్రాలకు అనుసంధానించాలని పేర్కొంది. ఈ డేటాలో ఏవైనా వ్యత్యాసాలున్నట్లు గమనిస్తే వాటిని ఈ నెల 23వ తేదీలోగా ఎన్నికల సంఘానికి నివేదించాలని చూపించింది. వాటిని ఆమోదించిన తర్వాత ముసాయిదా జాబితాలను గ్రామాల వారికి విడుదల చేస్తారు. అభ్యంతరాలు, సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుని తుది జాబితా విడుదల చేస్తారనమాట. సెప్టెంబర్లో ప్రక్రియ చేపట్టినా కూడా. సో మొత్తంగా చూసుకుంటే మే నెలలోనే ఇవన్నీ కూడా మనకి చేయాలని భావిస్తున్నారు. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎన్నికలకు సంబంధించి సో రాష్ట్ర ప్రభుత్వం రెడీగానే అయితే ఉందంటే క్లియర్గా తెలుస్తుంది. సో తొందరలోనే మనకి ఇక్కడ జిల్లాల వారికి కూడా ఇచ్చారన్నమాట. ఏ జిల్లాలో ఎన్ని జడ్పీటీసీలు ఉన్నాయి, ఎన్ని ఎంపీపీలు ఉన్నాయి, ఎన్ని ఎంపీటీసీలు ఉన్నాయి ఏంటని అయితే మన వివరాలు కూడా రావడం జరిగింది. సో మే నెలలో ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు అయితే పెట్టాలని చెప్పేసి భావిస్తున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. తాజా సమాచారం మీకు అప్డేట్ అందిస్తాను.